Hi dear children, good morning all of you. Welcome back to online classes. How are you children? I think you are all good. Yes. Today we will learn new chapter, the 10th lesson. See here, landlords and tenants under the British and the Nizam. Children, once we have to carefully observe about the lesson title. Yeah, landlords and tenants. Landlords. What is the mean by landlords? Who are the tenants? And next, the British. Children, you know that Britishers came to our India. They established by rules and they established the authority in our India. So finally, we got a independence from British 1947. You know that. Okay children, see here. This lesson objectives. Yes. Jamindars and peasants in Mughal times. Permanent settlement changes introduced by the British. The Raitwari system, developmental activities, commercialization and money lenders, Doras and peasants of Hyderabad state, the peasants movement. Okay children, now the first topic is the Jamindars and peasants from Mughal Empire times. So we will discuss the topic. Okay children, now let us discuss the first topic, Jamindars and peasants in Mughal times. Can you see here the image? During the time of the Mughal emperors, on behalf of them the Jamindars collected land revenue from the peasants. In return, they received a share of the revenue collected and sometimes also had right to collect some small local taxes. They also had a small band of soldiers with horses and guns. Their houses were like small forts called Gadi in Telangana. చిల్డ్రన్స్ మనకి మొఘలు చక్రవర్తుల పాలనలో మన యొక్క రైతాంగం నుంచి జమీందారులు శిస్తు వసూలు చేసేవారు. వాళ్ళు వసూలు చేసిన శిస్తు మొఘల్ అధికారులకి అందజేసేవారు. శిస్తు ఇలా వసూలు చేసినందుకు జమీందారులకు అందులో కొంత వాటా ఉంటుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న పన్నులు కూడా వసూలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి గుర్రాలు తుపాకులతో కూడిన చిన్నదైన సైనికుల బృందం కూడా ఉండేది. వీళ్ళు నివసించే కోటల్నే ఏమంటారంటే గడి అని కూడా పిలుస్తారు. తెలంగాణలో వీటిని గడిలు అనేవారు. ఇక్కడ నుంచి చుట్టుపక్కల గ్రామాలను కూడా వీళ్ళు నియంత్రించేవాళ్ళు. జమీందారులు శిస్తు వసూలు చేసేవాళ్ళుగా, రైతాంగానికి కూడా ప్రభుత్వానికి మధ్యవర్తులుగా వీళ్ళు ఉండేవాళ్ళు. The Jamindars also owned land on which the laborers worked. This was called their self-cultivated land or కుదుకష్ట ల్యాండ్స్. జమీందారులకి సొంత భూమి, ఓన్ ల్యాండ్స్ అనేది ఉండేది. దీంట్లో కూలీలతో పని చేయించేవాళ్ళు. వీటిని ఏమని పిలుస్తారు పిల్లలు? కుదుకాస్త్. ఏమంటారు? కుదుకాస్త్ అంటారు. అంటే సొంతంగా వాళ్ళు సాగు చేసుకునే భూమి, అంటే సెల్ఫ్ కల్టివేటెడ్ అన్నమాట. They also gave their land to peasants either for a share of the produce or a fixed rent. అదేవిధంగా వీళ్ళు ఫిక్స్డ్ రెంట్ అంటే ఒకటే శిస్తు వీళ్ళు చెల్లించేవారు. భూములు సాగు చేసే వాళ్లకు వీళ్ళు కౌలుదారులుగా ఉంటూ ఫిక్స్డ్ రెంట్ని ఇచ్చేవారు. There were two kinds of peasants. ఇందులో మనకి 2 రకాలైన రైతాంగం ఉండేది. The first one is those who are thus the Jamindars had 2 aspects.
First one, collection of land revenue from ordinary peasants and owning lands as landlords. There were two kinds of peasants. ఇందులో రైతాంగంలో రెండు రకాలైనటువంటి రైతాంగం అనేది ఉంది. రెండు రకాలు ఉండేవి. అందులో ఒకటి దోస్ హూ ఆర్ ఇండిపెండెంట్ ల్యాండ్ లార్డింగ్ కల్టివేటర్స్ పేయింగ్ ల్యాండ్ రెవెన్యూ త్రూ ది జమీందార్ అండ్ దోస్ హూ ఆర్ టెనెంట్స్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్స్. మొదటిది సొంతంగా భూమి కలిగి ఉండడం, దానిని సాగు చేస్తూ జమీందారు ద్వారా శిస్తు చెల్లించడం. రెండోది ఏంటంటే భూస్వాముల కింద కౌలుదారులుగా భూమి సాగు చేసేవాళ్ళు. ఇలా భారతదేశంలో మన గ్రామాల్లో చాలామంది చేతి వృత్తుల మీద వివిధ కులాలందరూ కూడా ఏం చేసేవారు, ఆయా వృత్తుల మీద ఆధారపడి పనిచేసేవాళ్ళు. మెనీ ఆఫ్ దెమ్ వర్ కన్సిడర్డ్ టు బీ ఆఫ్ లో అండ్ అన్టచబుల్ స్టేటస్. Some of them had small plots of land but mainly got their livelihood from providing services to the farmers and landlords. వీరిలో మనకి చాలామందిని తక్కువ కులాల వాళ్ళని ఎలా చూసేవాళ్ళంట, అన్టచబుల్ అంటే అంటరాని వాళ్ళుగా భావించేవాళ్ళు. కొంతమంది కొద్దిగా భూమి ఉండేది కానీ ప్రధానంగా భూస్వాములకు రైతులకు సేవలు అందించడం ద్వారా వీళ్ళకి ఏం చేసేవారు, వీళ్ళు జీవనోపాధిని పొందేవాళ్ళు. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ పర్మనెంట్ సెటిల్మెంట్ చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ బై ది బ్రిటిష్. అంటే శాశ్వత శిస్తు ఒప్పందం చేసుకోవడం అన్నమాట. చూడండి, వెన్ ది బ్రిటిష్ గెయిన్డ్ కంట్రోల్ ఓవర్ ఇండియా, they were keen to increase the land revenue as much as possible to finance trade and wars. అంటే భారతదేశంపై బ్రిటిష్ వాళ్ళు ఆధిపత్యం పొందిన తర్వాత యుద్ధాలకు, వ్యాపారం చేయడానికి, డబ్బులు సమకూర్చుకోవడానికి ఏం చేసేవారు, భూమి శిస్తును సాధ్యమైనంత వరకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. This led to ruin of agriculture as farmers could not cultivate land under such conditions. There were great famines which killed thousands of people. రైతులు భూమిని సాగు చేయలేకపోవడంతో వ్యవసాయం అనేది దెబ్బతినింది. తర్వాత కరువు కాటకాలు అనేవి సంభవించి కొన్ని వేల ప్రజలు ఏమయ్యారంట, చనిపోయారు. The British realized that they needed to have a system of land revenue which would also encourage agriculture. They were also need that peasants should till more and more land and grow crops that were in demand in the market, especially cash crops that could be exported to England like కాటన్, ఇండిగో, షుగర్ కేన్, వీట్ ఎక్సెట్రా. భూమి నుంచి చేసే శిస్తు విధానం అనేది వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ఉండాలని బ్రిటిష్ పాలకులు అనేది గుర్తించారు. దాన్ని సాధ్యమైనంత వరకు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, రైతాంగాన్ని పెంచాలి, భూమిని ఎక్కువగా సాగు చేయాలనే ఉద్దేశంతో ఇంగ్లాండ్కి వస్తువులను ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. ఏంటంటే పత్తి, నీలిమందు, చెరుకు, గోధుమ ఇటువంటివన్నీ కూడా మన భారతదేశం నుంచే పంటలన్నీ కూడా సాగు చేసి వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ దేశాలకి ఎగుమతి అనేది చేసుకునేవాళ్ళు. ఆఫ్టర్ 2 decades ఆఫ్ డిబేట్ ఆన్ ది క్వశ్చన్, ది కంపెనీ ఫైనల్లీ ఇంట్రడ్యూస్డ్ ది పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ 1793. when Cornwallis was the Governor General. ఈ 2 శతాబ్దాల తర్వాత చర్చలు అనేవి జరిగిన తర్వాత కార్న్వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్న సమయంలో శాశ్వత శిస్తు నిర్ణయం అనేది ఒప్పందంలోకి వచ్చింది. ఎప్పుడు 1793లో ప్రవేశపెట్టడం జరిగింది. బై ది టర్మ్స్ ఆఫ్ ది సెటిల్మెంట్, జమీందార్స్ వర్ గివెన్ ది powers to collect the revenues agreed
upon in actions. Therefore, it was also called Jamindari settlement. They have to pass on 90% of the amount to the government, retaining 10% as collection charges. అంటే మనకి వసూలు చేసిన శిస్తులో 90% ప్రభుత్వాన్ని చెల్లించగా వసూలు చేసేది 10% వాళ్ళు ఉంచుకోవచ్చు, ఎవరు జమీందారులు అని శిస్తు మొత్తాన్ని కూడా వాళ్ళు శాశ్వతంగా నిర్ణయించారు. అంటే భవిష్యత్తులో దాన్ని పెంచడానికి వీలు లేకుండా చేశారన్నమాట. The Jamindars, however, collected more revenue than agreed upon through action. They continuously increased the revenue and changed the cultivators who did not meet the demand. The settlement indifferently converted all the peasants into the tenants, and the Jamindars collected rent rather than revenue from them. అంటే ఇప్పుడు ఉన్న జమీందారులు కానీ భూస్వాములు కానీ వీళ్ళు వసూలు చేసే వాళ్ళంతా కూడా నిరంతరం శిస్తు పెంచుతూ అందుకు సిద్ధంగా లేక సాగుదారులు ఏం చేసేవారు, తొలగిస్తూ ఉండేవారు. ఈ సెటిల్మెంట్ల వల్ల రైతాంగం కౌలుదారులు మొత్తం అందరూ కూడా అక్కడ పద్ధతి అంతా కూడా మారిపోయింది. జమీందారులు భూమి శిస్తు కాకుండా కౌలు వసూలు చేయడం ప్రారంభించారు. శిస్తు కంటే కౌలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల రైతుల మొత్తం అంతా కూడా చెల్లించలేక ఏం చేసేవారు, కొన్ని సందర్భాల్లో ఆ భూమిని అంతటిని కూడా వదిలేసి వాళ్ళు పారిపోయేవాళ్ళు అన్నమాట. దీర్ఘకాలంలో అప్పుడు జమీందారులు కూడా ప్రభుత్వానికి కట్టవలసిన శిస్తు కట్టలేక వాళ్ళు అప్పులుగా బాధలు పడుతూ జీవించసాగారు. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద రిజల్ట్, అంటే ఫలితాలు. The company officials once discovered that the Jamindars were in fact not investing in the improvement of land. The revenues that had been fixed was so high that the Jamindars found it difficult to pay. There were no remissions of revenue in times of crop failure and famine. Anyone who failed to pay the revenue lost his జమీందారీ. భూమిని అభివృద్ధి పరచడానికి జమీందారులు పెట్టుబడి పెట్టేవారు కాదు. కంపెనీలు కూడా అధికారులని గుర్తించారు ఎవరు పెట్టుబడి పెట్టట్లేదు అని. దీనివల్ల శిస్తు చాలా ఎక్కువగా ఉండటం వల్ల జమీందారులకు రైతులకు ఆ మొత్తం చెల్లించడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు పంట నష్టపోయినప్పుడు కరువు సమయం అనేది ఏర్పడేదన్నమాట. అప్పుడు శిస్తులో ఎటువంటి మినహాయింపులు ఉండేవి కాదు. శిస్తు ఒకవేళ చెల్లించకపోతే జమీందారిని కోల్పోవలసి వచ్చేదని ప్రభుత్వానికి అర్థమైంది. అప్పుడు కంపెనీ నిర్వహించే వేళల్లో వీటిని మళ్ళీ ఏం చేసేవారు, తిరిగి అమ్మేసేవారు భూమిని. దీనివల్ల గ్రామాల్లో గట్టా అస్థిరత్వం నెలకొనేది. పాత జమీందారులు వేగంగా మారుతూ మళ్ళీ వాళ్ళ స్థానంలో కొత్త జమీందారులు వచ్చేవాళ్ళు. అలా మారుతూ ఉండేవారు తప్ప జమీందారులు మాత్రం శిస్తు కట్టించుకోవడం మాత్రం మానివేసేవారు కాదు. పాపులేషన్ వాజ్ ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ అండ్ ది జమీందార్స్ could keep evicting peasants and giving the land to new ones at higher rents. On the other hand, in the villages, the cultivators found the system extremely oppressive. The rent he paid to the Jamindar was high and his right on the land was insecure. అంటే జనాభా వేగంగా పెరుగుతున్నందువలన జమీందారులు ఏం చేసేవారు, కౌలుదారులను తొలగించి ఎక్కువ కౌలుకు కొత్త వాళ్ళని తేలికగా ఇచ్చేసేవారు. ఇంకోవైపు గ్రామాల్లో పరిస్థితులు సాగుదారులను ఏం చేసేవారు, అప్పు తీర్చమని వేధిస్తూ ఉండేవారు. జమీందారుకు పెద్ద మొత్తంలో కౌలు చెల్లించేటప్పటికీ భూమి అతడి కిందే ఉంటుందన్న నమ్మకం ఏమీ
ఉండేది కాదు. కౌలుకి చెల్లించడానికి రైతుకి వడ్డీ లేదా వడ్డీ వ్యాపారస్తుని వద్ద అప్పు తీసుకోవాల్సి వచ్చేది. ఒకవేళ కౌలు చెల్లించకపోతే ఏమయ్యేది? తరతరాలుగా సాగు చేస్తున్న భూమి నుంచి వాళ్ళని ఏం చేసేవారు? తొలగించేవాళ్ళు. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద రైత్వారీ సిస్టమ్. రైత్వారీ పద్ధతి. The districts of Bellary, Anantapur, Kadapa and Kurnool were ceded to the British by the Nizam on account of debt in maintaining the British contingent. చూడండి స్టూడెంట్స్, బ్రిటిష్ సైనికులు నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తం అంతా కూడా బాకీ పడినందువలన నిజాం రాజు ఏం చేసేవారు? బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలను బ్రిటిష్ పరం చేశాడు. వీటిని సీడెడ్ జిల్లాలని అంటారు. ఏమంటారు? సీడెడ్ జిల్లాలు. దిస్ ఏరియా ఈజ్ నౌన్ యాజ్ రాయలసీమ. ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? రాయలసీమ అని పిలుస్తారు. థామస్ మున్రో was appointed as the principal collector of these districts in November 1800. 1800 సంవత్సరంలో నవంబర్లో ఈ జిల్లాలకు థామస్ మన్రో ప్రధాన కలెక్టర్గా నియమితుడయ్యాడు. At that time the ceded districts were in a complete anarchy. There were 8 Palgars or petty chiefs in this area. They resisted the imposition of British rule and indulged in constant war and looting. Munro first subdued the Palgars and disbanded their armed followers. After restoring law and order, Munro commenced his work of survey and revenue settlement. ఈ సమయంలో సీడెడ్ జిల్లాల్లో పూర్తిగా హింసాత్మకమైన సంఘటనలు అనేవి జరిగాయి. ఈ ప్రాంతం 8 మంది పాలెగార్ల పాలనలో ఉండేది. వీరు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకిస్తూ నిరంతరం దాడులు, దోపిడీలు కొనసాగిస్తూ ఉండేవారు. ముందుగా మన్రో ఈ పాలెగారులను లొంగదీసుకొని వాళ్ళ సాయుధ అనుచరులను చెల్లాచెదురుగా చేసేవాడు. అందుకు భిన్నంగా ఆంధ్ర, తమిళ ప్రాంతాలైన చిన్న చిన్న రైతాంగ సమూహాలను కూడా భూమిని కలిగి దానిని సాగు చేస్తూ శిస్తు చెల్లించేవి. రైతుల ప్రాముఖ్యతను గుర్తించిన అతడు రైత్వారీ స్థిరీకరణకు దక్షిణ పశ్చిమ భారతదేశంలో కూడా ప్రవేశపెట్టాడు. రాయిత్ మీన్స్ ఏ కల్టివేటర్. ది రైత్వారీ మీన్స్ పీజెంట్ టెన్యూర్. రైతు అంటే భూమిని సాగు చేసేవాడు. రైత్వారీ అంటే రైతులకు సాగు హక్కు ఇవ్వడం. ఇట్ వాజ్ డిసైడెడ్ టు కలెక్ట్ రెవెన్యూ ఫ్రమ్ ది యాక్చువల్ కల్టివేటర్స్, ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్ who either worked on the land themselves or got the lands cultivated by others. అంటే భూమిని సొంతంగా సాగు చేయడం లేదా ఇతరులతో సాగు చేయించడం, భూమి వాస్తవంగా ఉండే యజమానుల సాగుదారుల నుంచి నేరుగా ఏం చేసేవారు? శిస్తు వసూలు చేయాలని నిర్ణయించేవారు. ఇలా నిర్ణయించిన తర్వాత భూమిని సాగు చేసే రైతులను ఏం చేసేవారు? గుర్తించేవారు. వాళ్ళు సాగు చేస్తున్న భూములను కూడా గుర్తించేవారు. ప్రతి భూఖండాన్ని కూడా సర్వే నంబర్ ప్రకారం చట్టబద్ధంగా యజమానులు ఎవరో నిర్ణయించేవాళ్ళు. బట్ బిఫోర్ ది కల్టివేషన్స్ commenced in 1812, Munro made necessary advances to the Royals to purchase seeds, implements, bullocks, and they repair old wells or dig new ones. He argued that the British government should act as a father figure protecting the Royals. This proved very effective, and that year saw a bumper crop and very good revenue collections. This confirmed that Munro's
approaching was right. 1801 1802లో పంటల సాగు మొదలు కాకముందు నుంచే విత్తనాలు, పరికరాలు, ఎడ్లు కొనటం, పాత బావులు మరమ్మతు చేయటం, కొత్త బావులు తవ్వటం లాంటివన్నీ కూడా రైతులకు మన్రో అప్పులుగా ఇప్పించేవాడు. రైతులకు రక్షణగా ఉండే తండ్రి స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండాలని అతడు వాదించేవాడు. ఈ చర్యల వల్ల సంవత్సరం అంతా కూడా పంటలు బాగా పండి శిస్తు వసూళ్లు బాగా జరిగాయి. మన్రో అనుసరించిన విధానం సరైనదేనని మొత్తం ఈ నిరూపించడం జరిగింది. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, అంటే అభివృద్ధి కార్యక్రమాలు. Some British administrators believed that it is the duty of the government to invest in large-scale irrigation works. Due to the untiring efforts of Sir Arthur Cotton and Enicut across the Godavari River at Dhavaleshwaram was completed in 1849. భారీ నీటి సాగు పథకాలలో పెట్టుబడులు పెట్టడం ప్రభుత్వం యొక్క విధి అని కొంతమంది బ్రిటిష్ పాలకులు భావించేవారు. వీటి వల్ల రైతులు పొలాలను సాగు చేసి అధిక విలువైన వాణిజ్య పంటలు పండించడం వీలవుతుందని భావించారు. అదే సమయంలో సర్ ఆర్థర్ కాటన్ అవిశ్రాంత కృషి వల్ల 1849లో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం పూర్తయింది. It brought immediate prosperity to the district, which had suffered actually from severe famine in 1833. Similarly, an aqueduct was built over the Krishna River at Vijayawada in 1854, which brought prosperity to the delta areas. దీనివల్ల డెల్టా ప్రాంతాలు బాగా సంపన్నమయ్యాయి. రాయలసీమలో మెట్ట భూముల్లో నీళ్లు అందించడానికి 1857 తర్వాత కర్నూలు, కడప కాలువలను నిర్మించారు. మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ స్టిల్ కంటిన్యూ టు డిపెండ్ అపాన్ రైన్స్ అండ్ ది ఎక్స్పెక్టేషన్ దట్ ది జమీందార్స్ అండ్ ప్రాస్పరియస్ రైట్స్ విల్ ఇన్వెస్ట్ ఇన్ స్మాలర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లైక్ wells and tanks did not materialize. అంటే చిన్న దేశంలోని అధిక శాతం భూమి ఇంకా వర్షాధారంగానే ఉంది. దీనివల్ల చిన్న చెరువులు, బావులు వంటి సాగునీటి పథకాలలో జమీందారులు ధనిక రైతులు పెట్టుబడులు పెడతారని అన్న ఆశలు నెరవేరలేదు. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కమర్షియలైజేషన్ అండ్ మనీ లెండర్స్. Driven by the desire to increase the income from land, revenue officials fixed too high a revenue demand. Peasants were unable to pay and fled the countryside. Thus villages became desert in many regions. భూమి నుంచి ఆదాయాన్ని పెంచాలన్న కోరికతో భూమి శిస్తును రెవెన్యూ అధికారులు ఏం చేశారు? గణనీయంగా పెంచేశారు. దీనివల్ల ఆ శిస్తులను రైతాంగం చెల్లించలేక ఊళ్ళు విడిచి పారిపోసాగారు. ఆ విధంగా అనేక ప్రాంతాల్లో ఊళ్ళన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. Peasants very often borrowed money from money lenders in order to pay their land revenue. However, if they could not repay their loans on time, the money lenders also went to court to get their land action to recover the loan money. Due to this new British rule for collecting land revenue, many peasants fell into deep debt trap. There was also another reason why their debts kept increasing. With an increase in the export of agriculture produce, the agriculture prices were determined by international market. For example, in 1861 there was civil war in America and British factors
turned to India for supply. As a result, cotton prices soared high and farmers began taking loans to grow cotton in the hope of getting high prices. The Civil War in the USA ended in 1865 and the demand for India cotton fell and so did its price. Cotton that fetched 12 annas per kilo in 1864 now fetched only 6 annas per kilo. 1865లో అమెరికాలో అంతర్యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశంలో పత్తికి గిరాకీ బాగా తగ్గి దాని ధరలు బాగా పడిపోయాయి. 1864లో కిలోకి 12 అనాల ధర ఉండగా 1865లో అది 6 అనాలకి పడిపోయింది. తీసుకున్న అప్పులు తిరిగి తీర్చలేక రైతులు చాలా కష్టాల పాలయ్యారు. తమ పట్టులోకి వచ్చే రైతుల సంఖ్య పెరుగుతుండటంతో వడ్డీ వ్యాపారస్తుల సంపద కూడా బాగా పెరుగుతూ వచ్చింది. The Riots of Ganjam, who had pinned their hopes on reaping high profits from cotton crop, suddenly became paupers. Not only that, rice became scarce since cotton was grown on the fields where previously paddy was cultivated. The scarcity of rice hit all sections of the population. Thousands of people died of hunger in the famine known as Ganjam famine. Many people migrate to South Africa, Mauritius, Fiji and other distant places as coolies. అంటే రైతులు అంతకుముందు వరి పండించే పొలాల్లో ఎక్కువగా పత్తి సాగు చేయటం వల్ల బియ్యానికి కొరత అనేది ఏర్పడింది. దీనివల్ల అన్ని వర్గాల వాళ్ళు కూడా కరువు గురయ్యి ప్రజలందరూ కూడా గంజం కరువుగా పేర్కొనే ఆ కరువు వల్ల ఆకలితో చాలా వేల మంది చనిపోయారు. అనేక మంది దక్షిణాఫ్రికా, మారిషస్, ఫిజీ ఇలా ఇతర దూర ప్రాంతాల కూలీలుగా వలస వెళ్ళిపోయారు. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద జమీందార్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ది పీజెంట్స్. రైతాంగాన్ని దోచుకున్న జమీందారులు. During the colonial period, the peasants were forced to do wetty work without wages on the personal land of the landlords. If they refused, the soldiers used to force them to do wetty. The soldiers would even catch peasants walking on the road and force them to do wetty in the జమీందార్స్ ఫీల్డ్స్. వలస పాలనలో భూస్వాములు వారి సొంత భూములలో రైతాంగంతో అంటే రైతులందరినీ బలవంతంగా పని చేయించుకునేవాళ్ళు. అది కూడా డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా పని చేయించుకునే వాళ్ళని ఏమంటారంటే వెట్టి అని అంటారు. ఒకవేళ ఎవరైనా అందుకు నిరాకరిస్తే సైనికులతో బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చి పని చేయించుకునేవారు. రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని కూడా సైనికులు పట్టుకొచ్చి జమీందారు భూముల్లో వెట్టి పని చేయించుకునేవాళ్ళు. The peasants were forced to work on the జమీందార్స్ fields and many peasants could not cultivate their own fields properly. They could not improve their fields. Their plight can be seen in a government report written in 1878. ఈ విధంగా జమీందారుల భూముల్లో పనిచేయాల్సి రావటం వల్ల రైతులు తమ యొక్క సొంత పొలాల్లో సరిగా పనిచేసేవాళ్ళు కాదు. తమ భూములను బాగు చేసుకోలేకపోయేవాళ్ళు. దీని ద్వారా 1878లో వెలువడిన ఒక ప్రభుత్వ నివేదిక ఆధారంగా వాళ్ళ యొక్క దీనస్థితి తెలుస్తుంది. రైతులు తమ పొలాల్లో బావులు తవ్వరు, వాటికి సాగునీళ్లు అందించరు, మురుగు కాలువలు తీయరు, గట్లు వేయరు, ఎరువులు వేయరు అని నివేదిక తెలియచేసింది. But the జమీందార్స్ also prevent the peasants from improving their fields because they are afraid that the peasants would then start asserting their rights over the
ల్యాండ్. రైతులు తమ భూములు బాగు చేసుకుంటే తమ హక్కుల కోసం పోరాడతారన్న భయంతో కూడా ఆ పనులు చేయకుండా జమీందారులు వాళ్ళని అడ్డుపడతారు. నౌ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ కౌంట్లెస్ కలెక్షన్స్, సీజెస్ అండ్ పేమెంట్స్. అంతులేని వసూళ్లు, శిస్తులు, చెల్లింపులు. The zamindars also tried to extract as much money as they could from the peasants under a variety of pretexts. The peasants also had to regularly supply ghee, milk, vegetables, gur, straw, cow dung, cake, etc. free of cost to the jamindar's house. రకరకాల సాకులతో రైతుల నుంచి సాధ్యమైనంత డబ్బు వసూలు చేయటానికి జమీందారులు ప్రయత్నించేవారు. దీని ద్వారా జమీందారు ఇంటికి నెయ్యి, పాలు, కూరగాయలు, బెల్లం, గడ్డి, పిడకలు వంటివన్నీ కూడా రైతులు ఉచితంగా నిత్యం సరఫరా చేస్తూ ఉండేవారు. దిస్ వాజ్ ది సిచ్యువేషన్ ఇన్ మెనీ provinces of India. Bengal, Bihar and Uttar Pradesh had many big and powerful zamindars. Each of them owned dozens or even hundreds of villages. The peasants kept trying to resist the access of these zamindars. భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఉండేది. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్లలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవాళ్ళు. ఒక్కొక్కరి కింద డజన్లు, వందల గ్రామాలనేవి ఉండేవంట. జమీందారుల ఆగడాలను ప్రతిఘటించడానికి రైతులు ప్రయత్నించేవాళ్ళు. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ డొరాస్ అండ్ పీజెంట్స్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ రాష్ట్రంలో దొరలు మరియు రైతులు గురించి తెలుసుకుందాం. In the Hyderabad state under the Nizam rule, there were many forms of subordinate chieftaincies like Jagirdars, Samasthanamdars and Inamdars, which ruled like independent chiefs. They collected revenue from the lands under them and gave a small part to the Nizam as Pishaksha and kept the remaining with them. అంటే నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రంలో జాగీర్దార్లు, సంస్థానాలు, ఇవాందారులు వంటి మధ్యస్థాయి పెత్తందారులందరూ కూడా చాలామంది ఉండేవాళ్ళు. వీళ్ళ కింద ఉన్న ప్రాంతాలన్నీ కూడా వీళ్ళే స్వతంత్రంగా అధికారం చెలాయిస్తూ ఉండేవారు. వీళ్ళు భూమి శిస్తు వసూలు చేసి అందులోంచి కొంత మొత్తం పేష్కష్గా నిజాంకి చెల్లించి మిగిలిన మొత్తం తాము ఉంచేసుకునేవాళ్ళు. తమ ప్రాంతాల పరిపాలనకు వాళ్ళే బాధ్యతగా వహించేవారు. దే వర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దేర్ ఏరియాస్. ఇన్ ది హైదరాబాద్ స్టేట్ there were about 1500 jagirs spread over 6535 villages and 14 samsthanams over 497 villages. About 1400 villages were directly under the Nizam as his personal jagir called Sarf-e-Khas. హైదరాబాద్ రాష్ట్రంలో 6535 గ్రామాలతో 15,000 మంది జాగిర్లు, 497 గ్రామాలతో 14 సంస్థానాలు ఉండేవి. నిజాం సొంత జాగీర్ కింద దీన్ని సర్ఫ్-ఏ-ఖాస్ అని పిలుస్తారు. ది నిజామ్స్ who ruled Hyderabad state were under the British and had to follow their policies. In the first half of 19th century, they tried to collect maximum land revenue through Deshmukhs, and it resulted in desertion of lands by peasants and complete decline of agriculture. Other village officials like patwaris and smaller landlords too had to abide by their orders. They
forcibly ensured that the lower caste laborers worked for all the upper castes and especially the landlords. They enforced such rules like no lower caste person could wear shirts or slippers or wear a turban and always remain bent before the doras and address them as their masters. ఇటువంటి సందర్భాలలో పై కులాల పట్ల పక్షపాతం అనేది చూపించేవారు బాగా. పట్వరీల వంటి ఇతర గ్రామస్థాయి అధికారులు, ఇతర చిన్న భూస్వాములు సైతం వాళ్ళు ఆదేశాలను పాటించాల్సి వచ్చేది. తక్కువ కులాలకు చెందిన శ్రామికులు, వైకులాల వాళ్లకు, ప్రత్యేకించి భూస్వాములకు ఉచితంగా పనిచేసేలా చూసేవాళ్ళు. కింది కులాలకు చెందిన వ్యక్తులు చొక్కా వేసుకోకూడదు, తలపాగా పెట్టుకోకూడదు, చెప్పులు వేసుకోకూడదు వంటి నియమాలను అమలు చేసేవాళ్ళు. దొరల ముందు వీళ్ళు వంగి వంగి నిలబడి దొర అని సంబోధించాలి. తెలంగాణ ప్రాంతంలో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో 1000 ఎకరాలకు పైగా భూమి ఉన్న దొరలు మొత్తం 550 మంది ఉండేవారు. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫెమైన్స్, అంటే కరువులు. కరువు అంటే ఏంటో మీకు తెలుసు కదా స్టూడెంట్స్. ఫ్యామిన్స్ ఆర్ మ్యాసివ్ ఫుడ్ షార్టేజెస్ లీడింగ్ టు యాక్టివ్ distress were a regular feature of the British rule. Due to high taxes and rent, the peasants had little reserves to face difficult seasons or crop failures. Further, food grains were exported out of the country. This created scarce situation in the entire country. అంటే బ్రిటిష్ పాలనలో కరువులు ఏ విధంగా ఉండేవంట? తీవ్ర ఆహార కొరతల వల్ల తరచూ సంక్షోభాలు అనేవి వస్తూ ఉండేవంట. అధిక శిస్తులు, కౌల వల్ల కానీ, పంటలు పండినప్పుడు కానీ ఏర్పడే క్లిష్ట పరిస్థితులను తట్టుకోలేక రైతాంగం వద్ద తగినంత నిల్వలు అనేవి ఏమీ కూడా ఉండేవి కావు. మరోవైపు ఆహార ధాన్యాలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతూ ఉండేవి. ఆహార ధాన్యాలను అక్రమంగా నిల్వ చేసి వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టించినప్పుడు కూడా ప్రభుత్వం జోక్యం చేసుకునటానికి నిరాకరించేది. ఆంధ్ర, లైక్ ది రెస్ట్ ఆఫ్ ది కంట్రీ, సఫర్డ్ ఫ్రమ్ సెవర్ ఫెమైన్స్ ఇన్ ది 19th and 20th centuries. The most severe famine, commonly known as the Ganjam famine, occurred during the years 1965 to 66. మిగిలిన ప్రాంతం మాదిరిగానే 19-20వ శతాబ్దంలో మన ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర కరువులతో కుదేలయ్యింది. అన్నింట్లో తీవ్రమైన కరువు ఎప్పుడు సంభవించిందంట? 1865-66లో గంజంలో సంభవించింది. దీని గురించి మీకు ఇంతకు ముందే మీరు చదివి ఉంటారు కదా, ముందు క్లాసులో తెలుసుకున్నారు కదా చిల్డ్రన్స్. సో సాగునీటి సౌకర్యాలు లేని రాయలసీమ ప్రాంతాల్లో కరువులు ఎప్పుడు కూడా తరచుగా సంభవిస్తూ ఉండేవి. ది రాయలసీమ డిస్ట్రిక్ట్స్ డ్యూ టు లేక్ ఆఫ్ ఇరిగేషనల్ ఫెసిలిటీస్. నాట్ లెస్ దెన్ 11 famines occurred during the latter half of the 19th century. Thousands of people died. Grain riots occurred in many Andhra districts and troops were sent to quell the violence. 19వ శతాబ్దం ద్వితీయార్థంలో ఎక్కువగా ఎన్ని కరువులు వచ్చినాయి అంట? 11 కరువులు వచ్చాయి 19వ శతాబ్దంలో. వీటి వల్ల వేలాది ప్రజలు చనిపోయారు. ఆంధ్ర జిల్లాల్లో పలు చోట్ల ప్రజలు ఆహార లూటీలకు కూడా పాల్పడ్డారు. ఈ దౌర్జన్యాలను అరికట్టడానికి సైనికులను పంపించారు. అండ్ ది లాస్ట్ టాపిక్ ఈజ్ ది పీజెంట్ మూమెంట్స్, రైతాంగ ఉద్యమాలు. We saw above that the peasants were deeply troubled by high land revenue rates, the operation of the landlords and many lenders,
During the colonial period, the peasants in different parts of the country protested and fought against the landlords, merchants, and state officials. అధిక భూమి శిస్తులు, భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు దోపిడీల కారణంగా రైతులు అనేవాళ్ళు చాలా తీవ్రమైన ఇబ్బంది పడేవారంట. వలస పాలనలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే రైతులు, భూస్వాములు, వ్యాపారస్తులు, అధికారులందరికీ కూడా వ్యతిరేకంగా పోరాటాలు చేసేవారు. వీటిల్లో ముఖ్యమైనది ఏంటి చూడండి చిల్డ్రన్స్. ది ఫేమస్ peasant movements were the Deccan riots of 1860s, Rampa Victories, Moppila agitation, which have taken organized forms. While in the 19th century the movements took the form of open revolts, the peasants joined the national movement in large numbers in the 20th century. వీటిలో ముఖ్యమైనది ఏంటంట, 1860లో డెక్కన్ తిరుగుబాటు, రంపా ఫితూరీలు, మొప్లా పోరాటం అనేవి జరిగేవి. ఇవి సంఘటిత రూపాన్ని సంతరించుకున్నాయి. 19వ శతాబ్దంలో రైతాంగ ఉద్యమాలు తిరుగుబాటు రూపం తీసుకోగా 20వ శతాబ్దంలో రైతులు పెద్ద ఎత్తున జాతీయ ఉద్యమ శ్రేణుల్లో చేరారు. 1920-22 the peasants of Awadh in Uttar Pradesh took out processions to protest against the zamindars who were extracting money from them. Many zamindars were socially boycotted and driven from the villages. 1920-22లో ఉత్తరప్రదేశ్లోని అవధ్ అనే ప్రాంతంలో అక్రమంగా డబ్బులు వసూలు చేసుకున్న జమీందారులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ప్రదర్శన అనేది నిర్వహించారు. అనేక మంది జమీందారులను సామాజికంగా బహిష్కరించి గ్రామాల నుంచి తరిమి కొట్టారు. ఎక్కువ కౌలు వసూలు చేయటానికి లేదా కౌలుదారులను తొలగించడానికి ప్రయత్నించిన జమీందారుల భూములను సాగు చేయడానికి రైతాంగం అనేది ఏం చేశారంట, తిరస్కరించడం అనేది జరిగింది. The peasants formed Kisan Sabhas to carry their agitation forward and demanded abolition of landlordism, reduction of land revenue, and control over many lenders. The British government helped the zamindars to suppress the revolts. You will read about the struggle of the Telangana peasants in a later chapter. రైతులు తమ ఆందోళనను కొనసాగించడానికి ఏం చేశారంట, రైతులు కిసాన్ సభలుగా సంఘటితమయ్యారంట. భూస్వామ్య వ్యవస్థ రద్దు చేయాలని, భూమి శిస్తు తగ్గించాలని, వడ్డీ వ్యాపారస్తులను నియంత్రించాలని వీళ్ళు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ తిరుగుబాట్లను అణిచివేయటంలో జమీందారులకు బ్రిటిష్ ప్రభుత్వం సహాయం చేసింది. తరువాత అధ్యాయాలలో మీరు తెలంగాణ రైతాంగం పోరాటం గురించి చదువుకుంటారు. ఓకేనా చిల్డ్రన్స్? సీ హియర్ చిల్డ్రన్స్, దిస్ ఈజ్ ఏ ప్రాజెక్ట్స్. Make teams of 5 students and interview 5 elders of the village to learn about how things were during the British days. At least 2 of them should be women and at least 1 person should be from the artisans. Talk to them at length and prepare detailed reports about what they have to say. చూడండి చిల్డ్రన్స్, ఇందులో మనకి 5 విద్యార్థులతో కూడిన ఒక బృందంగా ఏర్పడి మీరు ఏం చేయాలంట, గ్రామంలో ఉన్న 5 పెద్దవాళ్ళని కలిసి బ్రిటిష్ కాలంలో ఏం జరిగిందో చూడండి. డ్యూరింగ్ ది బ్రిటిష్ డేస్, బ్రిటిష్ కాలంలో అప్పటి కాలంలో ఎలా ఉండేది అనే విషయాలన్నీ కూడా మీరు వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. అందులో కనీసం 1-2 మహిళలు ఉండాలి, ఒకరు చేతి వృత్తులు కలిగిన వాళ్ళే ఉండాలి. మీరు ఎలాగా అందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మీకు తెలిసిన, మీకు దగ్గరలో ఉన్న తాతలు అమ్మమ్మలు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా ఒక రిపోర్ట్ అనేది తయారు చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ అవుట్ అబౌట్ ఫ్యామిన్స్ ఇన్ యువర్ ఏరియా. వాట్ డిడ్ పీపుల్ డూ ఇన్ దోస్ టైమ్స్?
మీ ప్రాంతంలో సంభవించిన ఎప్పుడైనా కరువుల గురించి తెలుసుకోండి. ఆ సమయంలో ప్రజలు ఏమేమి చేసేవాళ్ళో కూడా తెలుసుకోండి. మనకు అప్పట్లో కరువులు బాగా వచ్చేవి. 84, 85 ఆ ఇయర్లో బాగా కరువులు అనేవి వచ్చాయి. 76 ఆ ఇయర్లో. సో మీకు మీ పేరెంట్స్ కానీ మీ పక్కింటి వాళ్ళు కానీ ఎవరి ద్వారైనా మీరు తెలుసుకొని అది కూడా ఒక రిపోర్ట్గా రాసుకోండి. నెక్స్ట్ ది లాస్ట్ వన్ ఈస్ ఫైండ్ అవుట్ అబౌట్ ఫ్యామిలీస్ దట్ మైగ్రేటెడ్ టు డిస్టెంట్ ప్లేసెస్ లైక్ కువైట్, సౌదీ అరేబియా ఫ్రమ్ యువర్ ఏరియాస్. ఎక్కువగా మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పిల్లలు వలస వెళ్తూ ఉంటారు. కువైట్ కానీ సౌదీ అరేబియా కానీ అక్కడికి వెళ్ళి ఏదో ఒక పని, డ్రైవింగ్ కానీ ఇంట్లో పని చేయడం కానీ చేస్తూ ఉంటారు, మహిళలు కానీ పురుషులు కానీ. సో అలాంటి వాళ్ళ గురించి మీరు తెలుసుకోండి. దూర ప్రాంతాలకు వలస వెళ్ళిన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి, ఎలా గడుపుతున్నారు అనే విషయాల గురించి కూడా మీరు తెలుసుకొని ఒక రిపోర్ట్ అనేది తయారు చేసుకోండి. ఓకే చిల్డ్రన్స్, ఇది ఈ లెసన్ సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్. Okay children, now we have successfully completed the lesson, so please read the concepts and questions and take care children. Bye and thank you all.